వాడాలంట పూర్ణశాంతి గలవారిగా ఇంకా అన్నయ్య అన్నట్లుగా ఉదయకాలం లేకంగానే మనకి ఏం గుర్తొస్తాయి? ఉద్యోగం, చదువులు, కుటుంబాలు, పరిస్థితులు, స్థితిగతులు, వీటన్నిటిని తల్లించుకున్నప్పుడు ఏం గుర్తొస్తాయి? మన దగ్గర ఎంత ఉంది, మన దగ్గర ఏముంది, దానికి దీనికి సరిపదా, ఏం పర్లేదులే అనుకొని సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ మనకి ఏదున్నా ఏదొచ్చినా మన వెనక తిరిగితే ఎవరు కనపడాలి? మా నాన్నో, మా అమ్మో, మనకున్నయ్యో, మనకు కలిగిన వాళ్ళు ఎవరు కనపడకూడదు. అక్కడ ఎవరు కనపడాలి? సిలువ వేయబడిన క్రీస్తు నీకు కనపడాలి. అప్పుడు ఇలాంటి సందర్భం నా జీవితంలో చాలాసార్లు కనపడింది. దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నారు అని అంటే, పర్లేదుగా అన్నయ్య అన్నట్టుగా బ్యాంకులో మనకు ఒక 7 లక్షలు ఉన్నాయి, పర్లేదు, నేను కూడా 10,000 ఉన్నాయి కదా, ఏం పర్లేదు, దేవుడి స్తోత్రం అని చాలాసార్లు అనుకునే సందర్భం. అప్పుడు ఒక మనసు హృదయం అనిపించేది, నువ్వు దేవుడిని నమ్మట్లేదు, దాన్ని మాత్రమే నువ్వు నమ్ముకున్నావు. నీది స్థిరమైన నమ్మకం కాదు, నువ్వు దేవుని మీద నమ్ముకోవాలి. దేవుడు కృపను బట్టి, ఆయన ఆలోచన బట్టి, ఆయన బట్టి ఎప్పుడైతే ఏ పరిస్థితి వచ్చినా, ఏ స్థితిగతులు వచ్చినా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఒక్కసారి అలా తిరిగి చూస్తే ఏం పర్లా, మనకి యేసప్పన్న ఉన్నాడు, ఏం పర్లా, మనకి సూర్య ఉన్నాడు, ఏం పర్లేదు అని గనక ఎవరైనా కనపడ్డారా? దావీదు అంటే దాని దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే. ఎందుకని? దావీదు దేవునికే భయపడతాడు, దావీదు దేవునికే లోబడతాడు కనుక ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం కూడా ఆయనకి భయపడి, ఆయనకి విధేయులైతే మనం కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం? ఆయన్ని బట్టే ధైర్యం తెచ్చుకుంటాం. దేవుడి కృపను బట్టి ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిగతులు ఇక్కడికి వచ్చామంటే ఆయన ఉండబట్టి మాత్రమే మనము వచ్చాము. ఆయన ఉంటే మాత్రమే వెళ్ళగలుగుతాం అనే విశ్వాసాన్ని ఆయన కృపను బట్టి, ఆయన వాక్యం ద్వారా మనకి దయచేస్తూ వస్తున్నాడు. ఎంతో జాగ్రత్తగా కట్టుకుంటే ఆత్మీయ జీవితం. ఏదో 2 పాటలు పాడుకొని మనం చెప్పుకుంటే కాసి వాక్యం చెప్పుకొని ఆమె నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేది కాదు. ఆ విన్న ప్రతి మాటను హృదయంలో పెట్టుకొని దాన్ని ధ్యానిస్తూ నీ జీవన ప్రయాణంలో అవి ఎదురవుతూ ఉండాలి. ఆ వాక్యంతో నువ్వు జయించగలిగి ముందుకు వెళ్తా ఉండాలి. ఇప్పుడు మన ఇక్కడ చెప్తూ ఉంటారు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. నీతిమంతులు ఉండాలి, యథార్థంగా ఉండాలి, దుష్టులను ప్రవర్తించకూడదు, అబద్ధాలు ఆడదు, గర్వం పనిచేయకూడదు, ఇవన్నీ చెబుతున్నాడు. మన ముందు కనపడతాయి లేదా బయటికి వెళ్ళినప్పుడు? ఎంతవరకు జయించగలిగావు నువ్వు? ఆ జయింపు దేవుని మీద ఆధారపడుతున్నావా? ప్రార్థనాపూర్వకంగా ఆయనతో కృప పొంది ఎంతవరకు మార్పు పొంది అనే విషయాన్ని కూడా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునేప్పుడు ఎప్పుడు చెప్తాం కదా, పడుకునేప్పుడు చక్కగా వచ్చి దేవస్తోత్రాలు కాపాడావు, తిన్నావు, పడుకునేవాడు కాకుండా ఈరోజు ఎంతవరకు దేవ చిత్తాన్ని నేను నెరవేర్చగలిగాను? ఒకసారి పడకల మీద పడుకునేవాడు మోకాళ్ళు లేస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఉదయకాలం లేచిన కానీ రాత్రి పడుకునే వరకు నా వలన ఏదైనా మేలు జరిగిందా? నేను దేవుని వాక్యానుసారంగానే ఉన్నానా? దేవుని వాక్యానికి లోబడే ఉన్నానా? దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నానా అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునే వాళ్ళంగా మనం ఉండాలి. ఈరోజు అలా పరీక్షించుకొని జ్ఞాపకం చేసుకునేటటువంటి పరిస్థితి ఏమీ కనపడతలేదండి. లేచామా, తిన్నామా, పడుకున్నాం, మళ్ళీ లేచామా, తిన్నామా, పడుకున్నాం, వెళ్ళిపోతున్నాయి. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, రోజులు గడిచిపోతానే ఉన్నాయి. కానీ పరిస్థితి ఏమీ తెలియని పరిస్థితి. కానీ వాక్యలు ఎప్పుడైతే నిన్ను నన్ను చూసుకొని జాగ్రత్తగా సరి చేసుకొని ఇష్టపడతావో మనం ఏం చేయవలసిన లేదండి. మన ధైర్యం ఏంటో తెలుసా? ఆయన ఎంత ప్రేమమయుడు, కరుణమయుడు అంటే ఏదో మన పదాలు చెప్పుకున్నంత తేలిక కాదండి. అంత ప్రేమను చూపించి, అంత కనికరించి చేయబట్టుకొని నడిపిస్తాడు. వాక్యం ఎక్కడి నుంచి చెప్తుంది, ఎంత భయవేస్తుంది తెలుసా? అమ్మో, అసలు ఎక్కడ ఎవరు ఉంటారండి బాబు, ఈయన ఎక్కడ లేనని తీసుకొచ్చి చెప్తూ ఉంటాడు, ఇట్టా ఉండాలి, అట్టండి, ఎవరు ఉంటాడు, అసలు ఎవడున్నాడు, ఇవన్నీ ఉంటాను కానీ అనుకుంటాం. కానీ దేవుని మాట ఎవరు తెలుసా? నాకు అనిపించింది, మనుషులకు అసాధ్యములే కానీ దేవునికి సమస్తము సాధ్యం. నేనున్నా కదా, నువ్వెందుకు భయపడతావు? అన్నిటికీ నేనున్నా, నీ కొరకు ప్రాణం పెట్టేవాడిని. మనం రొట్టె ద్రాక్ష తీసుకున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనం ఆయనని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా. సూర్యుని నాడు చెప్తే పాపం ఎవరు సిస్టర్ ఏదో చేసుకున్నారంటే బాధేస్తుంది. మరి ఎట్లా జరిగిందో తెలియదు కదా, ఏం జరుగుతుందో మనకి తెలియని పరిస్థితి. దేన్ని బట్టి బ్రతుకుతున్నావు, దేన్ని బట్టి జీవిస్తున్నావు, దేన్ని బట్టి ఆధారం చేసుకునే విషయాన్ని మనం ఎప్పుడు గమనంలోకి తెచ్చుకోవాలి. దైవజన్మ ఆయన మీద పెట్టాలి, మనసు ఆయనతో ఉండాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి. జరుగుతున్న జాగ్రత్త మనం చూసుకోవాలి. ఆయన ఇచ్చిన కుటుంబాన్ని, పిల్లల్ని, ఉద్యోగాలని వీటన్నిటిని చూసి మోసపోయామా, ఒకరోజు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. సమయం ఉండగానే సద్వినియోగపరచుకోండి. నేడనే సమయం ఉండగానే ఆయన మాటకి లోబడండి, ఆయనకి అప్పగించుకోండి, చాలా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకే సందేహం ఏమీ లేదు. అజ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు, బలహీనుల్ని విద్య లేని పామరులు వాడుకున్నాడు ఆయన ఘనంగా. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అలాగే మనల్ని కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మాట ఇచ్చిన దేవుడు అంటే నమ్మదగిన, ఏ మాట అయితే నీకు చెప్పాడో ఆ మాట నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు మనతోనే ఉన్నాడు. అది మనం గ్రహించగలిగి, అయ్యా నీ చిత్తానికి నేను ఇష్టపడుతున్నా, ఆ పాదమస్తులు సంపూర్ణంగా నీ పాదాలు చెత్తపెడుతున్నా, నడిపించి చూసి ఆనందించే భాగ్యం నాకు దయచేయంటే ఆయన నేను చేయబట్టుకొని చక్కగా ఆ వాక్యంలోకి నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. లేచి ప్రార్థన చేద్దామా? కళ్ళు వేసుకున్నట్లయితే ఒక్క నిమిషం పాటు లేచి నిలబడి తన దాసుడి జీవితంలో చేసిన ఎన్నో మేళ్ళు
తన దాసుడి జీవితంలో చేసినటువంటి పరిస్థితి, తను వచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని మనం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది. ఏ పరిస్థితిలో ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల్లో గొప్ప రక్షణ ఇచ్చాడు, అటువంటి రక్షణ ఇచ్చిన దేవునికి భయపడుతున్నావా? ఆయన మాటకు లోబడుతున్నావా? ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఉన్నావా? స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నావా? సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావా? దేని కొరకు బ్రతుకుతున్నావు? ఎందుకు కొరకు బ్రతుకున్నావు? ఇంతకాలం దేని కొరకు దేని కొరకు బ్రతకాలనుకుంటున్నావు? నేడు అనే సమయం ఉండగానే సద్వినియోగపరుచుకుంటూ ఉండు. ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం, పరిశీలన చూసుకుందాం. దేవా నీకు వందనాలు తండ్రి, నీకే స్తుతులు అయ్యా, నీకే కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మార్గశిష్య ప్రార్థన చేస్తున్నాడు మా ఎగిరికి తండ్రి, నీకు స్తుతులు. ఆమేన్. క్రీస్తుకి కలిగిన చేస్తాను. జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంతకుముందే ఒక విషయం తెలిసింది. అదేంటంటే ప్రియాంక వాళ్ళ నాన్నగారు, మనకు తెలుసు, ఆయన సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నారనమాట. నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు ఎక్కువ. నైట్ డ్యూటీ చేసి మార్నింగ్ డ్యూటీకి, ఆ మార్నింగ్ డ్యూటీ చేసి అతను రాలేదని మార్నింగ్ కూడా డ్యూటీ చేయమంటే డ్యూటీ చేసి మధ్యాహ్నం లంచ్ చేసి బాత్రూమ్కి వెళ్తే జారి పడిపోయారంట. జారి పడిపోవడం చెయ్యి బోన్ బాగా ప్యాచ్ అయ్యి బయటకు వచ్చేస్తుందంట. అది ఇప్పుడు వాళ్ళ అల్లుడు గారు వచ్చి చెప్తున్నాడు, అన్న ఇలా జరిగింది, ఇది పరిస్థితి. ఆ మీద ఆయన వస్తున్నాడు, ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు కృపను పెట్టిన ఆయన. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒప్పుకోరు వెళ్తాకి, వాళ్ళు రామంటే ఆయన ఇంటికి రావాలని చెప్పి వాళ్ళు అలా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఇలా జరిగితే ఎట్లాగా అని బాధేసింది, కొంచెం ఆందోళన కూడా కలిగింది. దేవుడు కృపను బట్టి అన్నీ ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుని ఆయన ఏంటి ప్రభు అంటే, దేవుని మాట, ఒక మాట నాకు అనిపిస్తుంది, శ్రమ దినమున కృంగిన ఎడల కీడు వెనకాల నీకు నేను మేలే, నేను చేయను ఉద్దేశించిన ఆలోచన నువ్వు ఎరగగలవా? ఎరగనే. మరి ఆయన ఏం చేయడానికి ఇష్టపడ్డాడు అది అనడానికి మనం ఆ కుమారుడి కోసం ప్రార్థన చేద్దాము. జ్ఞాపకం చేసుకోండి. దేవుని చేతులతో మరి ఇప్పుడు ఒకసారి దర్శించి ప్రార్థన చేసి రావడం మంచిదని మనసు ప్రేరేపించుకొని బయలుదేరి వెళ్తాను. మళ్ళీ యథావిధిగా మనకు ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ రేపు బుధవారం స్త్రీల సమాజం మామూలుగా జరిగించబడుతుంది. శుక్రవారం ప్రార్థన కోరికలు, అలాగే ఆదివారం యథావిధిగా జరిగించబడుతుంది. ఆ ప్రార్థన కోరికలు అందరూ పొందాలని ప్రభు పేరుడు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే సహోదరులు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి ఆయన చేయను ఉద్దేశించిన కార్యం కొరకు, ఆయన ఆలోచన కొరకు అప్పగించి, మన ఇష్టానికి కాదు, మన ఆలోచన కాదు, ఎదురాడటానికి కాదు, ప్రశ్నించడానికి కాదు, ఆయన ముందు ఆయన చిత్తాన్ని గ్రహించినట్లుగా ప్రార్థించేద్దాం. అందరికీ ఏకీమించి ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. పరిశుద్ధుడు క్రీస్తునందు నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి విడువక మరువక అయ్యా మమ్మల్ని ఎంతగానో కనికరించిన గొప్ప దేవుడు. మేము గ్రహించలేం, ఊహించలేం, వర్ణించలేం, మా వల్ల కానిది నా తండ్రి నాయన. అయ్యా నీకే స్తుతులు. నీ వాక్యం చేత మమ్మల్ని ఎంతగా బలపరిచావు, మమ్మల్ని ఎంతగా నిలబెట్టావు, మా కొరకు ఎంతగా ప్రయాసపడ్డావు, మా కొరకు ఎంత తపన పడ్డావు. ప్రతి క్షణం అనుక్షణం పౌలు అంటున్నాడు, ప్రయాసపడినవని నేను కాదు కానీ క్రీస్తేసే నా ఎందుకు ప్రయాసపడ్డా. ఈరోజు ఈ స్థలంలో ఇలాగ నిలిచి ఉన్నామంటే మేమందరం మా కొరకు నువ్వు ప్రయాసపడబట్టి, ఆత్మస్వరూపమే నువ్వు మమ్మల్ని బలపరచబట్టి, ధైర్యపరచబట్టి, కృంగిన వేళలో, అలసిన వేళలో, ఒంటరి స్థితిలో నీ వాక్యమే నన్ను ధైర్యపరిచి బలపరిచి నిలబెట్టుకుంది నా తండ్రి నాయన. వందనాలు. అటు నీ మాటను ఎప్పుడు విడిచిపెట్టక, మరిచిపోక, నిత్యము ధ్యానిస్తూ ఆ మాటలేందే నా తండ్రి సంతోషిస్తూ, ఆ మాటను బట్టి నడిచి ప్రవర్తించుటకు నాయన మా అందరికీ మీ కృపా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. దేని బట్టి భయపడక, చింతపడక, ఆందోళన పడక, సకలము నీది, సకలము నీవు, సమస్తము నీదే నాయన, సమస్తము నీవే ఆధారం అని తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయండి నాయన. శరీరమును చంపువానికి కాదు కానీ శరీరమును ఆత్మను చంపువానికి భయపడండి అంటున్నారు. మనుషులకు కాదు అయ్యా, లోకానికి కాదు భయపడవలసింది నా తండ్రి నాయన. అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉండే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా ఆధారమైన తండ్రి నీ పాదాలు చెంద విశ్వాసమును మాకు దయచేయండి. విశ్వాస ప్రకారంగా క్రియలు కలిగిన విశ్వాసం మాకు దయచేయండి. ప్రార్థనాత్మను మాకు దయచేయండి. ఆ వాక్య ఫలింపు మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా నీ ఆత్మ సహాయమును మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన, వేడుకుంటున్నాను. ఆ రీతిగా తండ్రి ఇదిగోనైనా సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా సమస్తం ఎరిగిన వాడు, సమస్త చూచినవాడు, నీకు అసాధ్యం అంటే ఏదీ లేదు. ఎందు నిమిత్తం జరిగిందో మీకు తెలుసు నాయన. మీరు అనుమతించి గాయము కట్టువాడు, రేపువాడు, మాన్పువాడు నీవే నా తండ్రి నాయన. గాయం వల్ల హృదయంలో ఉన్న చెడుతనం అంతా బయటకు వస్తుంది అంటున్నాను. అయ్యా నాయన ఏం చేయని ఉద్దేశించావో మేలే చేస్తావని నమ్ముతున్నాను ఈ మాటను బట్టి నాయన. ఈ శ్రమ దినంలో వారు కుంగిపోకుండా ధైర్యం తెచ్చుకోవటానికి నాయన, నువ్వు చేయని ఉద్దేశించిన మేలు కొరకు వాళ్ళు నిలబడటానికి సహాయం చేయి. వారి హృదయాలు విరోధ భావాలు, వ్యతిరేకమైన ఆలోచనలు రాకుండా
అపవాది ఎక్కడన్నా అతన్ని చొరబడక మీరే కృపతో కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యము, నీ ఆలోచన కుమారుడు యావత్తును సఫలపరచండి. కుమారుడు రక్షణ పొంది మారు మనసు పొందినట్లుగా నీవే ప్రేరేపించి సిద్ధపరచండి నాయన. ఆ కుటుంబ బిడ్డలు గ్రహించినట్లుగా నీ కార్యమును చేస్తామని నమ్ముతున్నా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి నాయన. అయ్యా, నీకు మనుషులకు అసాధ్యములే అన్నా, నీకు సమస్తమును సాధ్యమే అన్నా. నీ ఆత్మకార్యం సంపూర్ణంగా జరిగించండి. ఇప్పుడు వెళ్ళి నాయన దర్శించవలసి ఉంటే ఎలాగనైనా వాళ్ళ వాక్యం చేత బలపరచాలో, మా సొంత మాటలకు కాక లోక మాటలకు కాక నీ వాక్యం చేత వారి బలపరిచి వారి కొరకు ప్రార్థించుటకు సహాయం ఇచ్చేయండి. వాక్యం నీ దాసుని కుటుంబాన్ని బిడ్డలు బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన పని, మీరు ఇచ్చిన పరిచర్య నా తండ్రి, మీరు పిలిచిన ఉన్నతమైన పిలిపి అందు స్థిరంగా నిలిచి నేటి వరకు నడిపిస్తూనే ఉన్నావు, నేర్పిస్తూనే ఉన్నావు, సహాయం చేస్తూనే ఉన్నావు నాయన. మానక నీ ఎడల నేను కృప చూపుతానని నీ కృప చేత బలపరుస్తూనే ఉన్నావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా నీ నామ మహిమార్లు ఎక్కడ ఏ స్థలంలో ఎప్పుడు ఏ రీతిగా వాడుకున్నట్టుకు ఇష్టపడ్డావో అక్కడ వాడుకున్నట్టుకు శక్తి కలిగిన దేవుడు. నీకు అసాధ్యం అంటూ నీకేది లేదు నాయన. నీకు సమస్తమును సాధ్యమే. ఓర్పుతో వరిమితో నాయన ఆలోచన కలిగి ఆ క్రియ కొరకు నాయన సహనం కలిగి ప్రార్థిస్తూ నాయన ఎదురు చూచే కృప నీ దాసుని కుటుంబాన్ని బిడ్డలకు సమృద్ధిగా దయచేసి బలపరిచి నడిపించండి. అలాగే సహోదరుడు సూర్య ప్రజ్ఞలనైనా మీ కృపతో కనికరించండి. పని పరిచర్యలు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను వారు నమ్మకంగా చేయటానికి నాయన, నిలబడటానికి తగిన కృపను దయచిన అధైర్యపడక వెనుదిరక ముందుకు వచ్చిన తండ్రి నాయన, బాధ్యతను మీదేసుకున్న తండ్రి నాయన పని జరుగుతూ సహాయం చేయండి. ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండి నీకు తోడుగా ఉంటాను నాయన. నన్ను బలపరచువారేందే కదా మీరు సమస్తం చేయగలరు అంటున్నాడు. మీరే బిడ్డలు కూడా బలపరచండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఆ కుటుంబ ఆత్మీయతలో బలపరచబడాలయ్యా. ఆ ఆత్మీయతలో నిలబడాలి. వాక్యాన్ని అనుసరించినాడు, వాక్యాన్ని బట్టి సంతోషించాలి, వాక్యమే ధైర్యంగా మలచబడాలి నా తండ్రి. దేన్ని బట్టి ఎప్పుడు భయపడక, దేని వైపు చూడక వారు నా తండ్రి వాక్యమును జ్ఞాపకం చేసుకునే పిల్లల్ని దీవించమని ప్రార్థన చేస్తుంది. ఆత్మ నడిపింపుని దయచేయండి నాయన. ప్రార్థనలో పట్టుదల దయచేయండి. విశ్వాసం స్థిరపరచండి. ప్రతి దినము పరిశీలించుకునే అనుభవం దయచేయండి నాయన. నామకార్థం స్థితి ఊరకనే తండ్రి వచ్చిపోయే పరిస్థితి కాక నేర్చుకునే అనుభవానికి బిడ్డలు నేర్పించి సహాయం చేయమని వారి కుటుంబాలు నిండారుగా నీ ఆత్మతో దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు, ఏ పోరాటాలు, వ్యతిరేకతలు నాకు తెలియవు కానీ వాటన్నిటిలో నీ మాట మాత్రమే పరిష్కారం నాయన. నీ మాట చొప్పున ఎప్పుడైతే నడుచుకుంటా వారి క్రియలు తగిన ప్రతిఫలం ఇస్తానన్నావు నాయన. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే అంటూ ఉండగా అటు నీ మాటను అనుసరించే కృపాభాగ్యం బిడ్డలందరికీ మాకు దయచేయండి. మమ్మల్ని అయితే ఏం కాదు నాయన, మేమైతే ఏం చేయలేవు, మీరు చేస్తారు నాయన. మిమ్మల్ని నమ్మితే మీరు విడిచిపెట్టరు కనుక మీ పాదాలు చెంద పెడతాం. మమ్మల్ని అందరినీ నడిపించి మీ చిత్తమును జరిగించండి. ప్రాంతాలు ఎందరో నశించిపోతున్నారు నాయన. అయ్యా, కృపతో కనికరించండి, వారిని ఆకర్షించండి. అయ్యా, వారిని కాపాడండి, వారిని మీరు సిద్ధపరిచిన రక్షణ బిడ్డలు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి నాయన. అయ్యా, సమస్త విషయాలు మీరు కృప చూపి నడిపించమని మీ పాదాలు చెంద మరొకసారి మీ సన్నిధికి వచ్చిన మేమందరూ సత్యం నడుచున్నట్టు కాదు మీ కృపని, మీ యొక్క ఆత్మ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నత నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్తమే పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగా. మాకు కావలసిన దినహారం నేడు మీరు మాకు దయచేయమని మేడలు అపరాధం చేసిన వారిని క్షమించులాగున మా అపరాధాలు క్షమించుతారు. మేము శోధనలో తేక దుష్టుడు బారి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమె ఆశీర్వాదం ఇచ్చుకుని సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, సర్వమానవాళి రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు మనల్ని ఆదరించి బలపరిచి మన ఎందుకు తండ్రి చిత్తములు జరిగించే పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము, సన్నిధి, సహాయం కూడి మనకును సకల జనులకు, సకల పరిశుద్ధ వాక్యమిచ్చిన సేవకునికి, హాస్పిటల్లో ఉన్న కుమారుడికి, సమస్త ప్రజలకు ప్రార్థించిన బిడ్డకి సదా తోడుగా ఆయన ఆత్మకార్యం జరిగించును గాక. ఆమేన్. ప్రేమ సమాధానకర్త అయిన దేవుడు మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. దేవుడు మనందరినీ ఆత్మ దీవించును గాక.